నిన్న అమ్మగారిపల్లిలో కొంతమంది వైసీపీ నాయకులు మా పార్టీలో చేరడానికి ఆహ్వానించడం జరిగింది. లాయర్ ఈశ్వరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు మాత్రమే. ఆ కుటుంబ సభ్యులు పిలిస్తే మేము అక్కడికి వెళ్ళాము. మిగతా వాళ్ళ గురించి మాకు తెలియదు. ఎవరు మమ్మల్ని పిలవని పేరంటానికి మేము కూడా పోం. కానీ బీటెక్ రవికి సాకు సెగ అనేదో మాట్లాడుతున్నారు. దానికి నేను కొన్ని చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా 4-5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాయకుడు ఆ ఊర్లో ఎన్ని ఓట్లున్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయని తెలియకుండా మాట్లాడినాడు. 100 కుటుంబాలు బయటికి వెళ్ళినాయని చెప్తారు. వేంపల్లి ఎంత కలిపితే 100 కుటుంబాలు 1000 కుటుంబాలు అవుతాయి. అమ్మగారిపల్లిలో ఉండేది 220 ఓట్లు. 220 ఓట్లు ఉన్నాయి. దాదాపు 60, 70, 80 కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో వేంపల్లెకు కూతవేటు దూరంలో ఉన్న అమ్మగారిపల్లెకు 4-5 సార్లు పోటీ చేసిన వ్యక్తి ఏజెంట్ కూడా పెట్టలే ఇంతవరకు. అక్కడ ఒక ఓటు కూడా గతంలో రాలే. మేము మొదటిసారిగా మా పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆ ఊరికి సంబంధించిన వాళ్ళను ఏజెంట్లుగా పెట్టి దాదాపు 40 ఓట్లు మేము సంపాదించుకున్నాం. ఇప్పుడు ఈశ్వరెడ్డి వచ్చాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు, ఒక 30-40 మళ్ళీ వస్తాయి. అంటే ఎవరు లాభపడినట్టు, ఎవరు నష్టపోయినట్టు? వైసీపీ లాభపడిందా, టీడీపీ లాభపడిందా? అది మీరు ఒకసారి గమనించాలి. తర్వాత స్వార్థంతో కొంతమంది పార్టీ మారుతున్నారు. ఏమన్నా నువ్వేమన్నా దేశ సేవ కోసమో, రాష్ట్రం కోసమో, లేకుంటే వేంపల్లి అభివృద్ధి కోసమో ఆ పార్టీ చేరినావా? కూడా స్వార్థంతో చేరినా. నువ్వు స్వార్థంతో చేరినట్టు మా నాయకులు కూడా, మాకు వచ్చేవాళ్ళు కూడా స్వార్థంతో చేరినట్టే. ముందు అది నువ్వు గ్రహించు. తర్వాత ఆ చిన్న ఊరును పట్టుకొని ఏదో ట్రాక్టర్లో తీసుకొని పోయి ఊరును ఖాళీ చేసినావు. రేపు మన దిల్మాంగే అంటే చంద్రశేఖర్ రెడ్డి పార్టీ చేరుతున్నాడు. ఒక బ్రహ్మాండమైన ఊరేగింపు ఉంది. నీ చేతనైతే వేంపల్లిలో ఉండే వాళ్ళను కూడా ఇల్లు ఖాళీ చేసి బీగాలేసి నీ సత్తా నిరూపించుకో. మేము ఈ పత్రికా ముఖంగా సవాల్ విసురుతున్నాం. తర్వాత 1000 ఏనుగుల బలము ఉందని మాట్లాడుతున్నారు, వచ్చిందంటున్నారు. మీకంత అభిమానం ఉంటే మీ పార్టీపై రేపు మేము జనవరి 1వ తారీఖు పింఛను వంచుతాము. మేమే పోతాం ప్రత్యక్షంగా ఊరికి. మాకు ఈ సంక్షేమ పథకాలు వద్దు, ఆ ప్రభుత్వం ఉన్నంత వరకు మేము తీసుకోము అని వాళ్ళని చెప్పమనండి అమ్మగారిపల్లిలో. ఇప్పుడు ఎవరైతే బయటికి పోయినారో వాళ్ళు. అప్పుడు మేము నిజమైన మీ కార్యకర్తలని మేము నమ్ముతాం. వాళ్ళనేదో బెదరగొట్టుకునో, భయపడించుకునో, ఇంకా వాళ్ళకి ఏమైనా ప్రలోభాలు పెట్టి వాళ్ళని బయటికి తీసుకుపోయినామని మేము ఆరోపిస్తున్నాం. ఇవన్నీ కూడా రేపు 31 తెలుస్తాం. మళ్ళీ ఆ రోజు కూడా ప్రెస్ మీట్ మాట్లాడతాం. అప్పుడు తెలుస్తుంది మీకు. ఎన్ని కాదు, ఒక భయం పడుతుంది. తెలుగుదేశం బలహీన పడతా ఉందా అంటారా? పులివిందలో ముందు మీరు చూసుకోండి. మీరు బలహీన పడి 1000 ఏనుగుల బలం వచ్చింది అంటున్నారు. అంటే మీరు ఎంత డిఫెన్స్ లో ఉన్నారో ఒకసారి ఆలోచించండి ప్రజలంతా. ఇక్కడి నుంచి మరింత వేగంగా పనిచేస్తాం, మరింత కసిగా పనిచేస్తాం. వైసీపీ ఓటమే ధ్యేయంగా ఇక్కడ పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.